హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూన్యూస్. నేను సిద్ధంగా సుదర్శన్. ఇక బడ్జెట్కి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో 2025-26 సంవత్సరానికి గాను బడ్జెట్ను ప్రవేశపెట్టారు ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క. అయితే ఈ బడ్జెట్లో 3,04,965 కోట్ల రూపాయలను బడ్జెట్ను ప్రతిపాదిస్తున్నట్టుగా ఆయన చెప్పిండు. అసలు బడ్జెట్ అంటే ఏంటిది? ఇది చాలామంది కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియదు. అసలు బడ్జెట్ అంటే ఒక ఉబ్బెత్తుగా ఉండేటువంటి తోలు సంచి అని అర్థం. ఇది యూరోపియన్ పదం ఇది. అయితే అసలు యాక్చువల్గా కేంద్ర బడ్జెట్ని ప్రవేశపెట్టడం కానీ అప్పుడు బ్రిటన్లో కానీ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఆ పేపర్లు అయితే తీసుకొస్తారు కదా, ఆ పేపర్లని అంటే బ్రీఫ్ కేస్ లాంటిది ఉంటుంది, అందులో తీసుకొస్తారు. దాన్నే బడ్జెట్ అని చెప్పేసి అంటుంటారు. అయితే రాబోయే ఆదాయానికి పెట్టబోయే ఖర్చుని బడ్జెట్ అంటాం. రాబోయే ఆదాయానికి పెట్టబోయే ఖర్చుని బడ్జెట్ అంటాం. మనం కుటుంబంలో చూసుకున్నప్పుడు ఒక కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరు పని చేస్తుంటారు. పని చేస్తుంటే ఒక నెలకు 20,000 రూపాయలు ఆదాయం వస్తుంది అనుకుంటే, నెలకు 20,000 చొప్పున 12 నెలలకు 2,40,000 రూపాయలు ఆదాయం వస్తుంది. ఏది? సంవత్సరానికి. ఈ సంవత్సర ఆదాయానికి సంబంధించి వాళ్ళు బియ్యానికి ఎంత ఖర్చు పెట్టాలి, తర్వాత ఎక్కడైనా ఊరికి వెళ్తే ఎంత ఖర్చు పెట్టాలి, పాలకి ఎంత ఖర్చు పెట్టుకోవాలి, తర్వాత కూరగాయలకు ఏం ఖర్చు పెట్టుకోవాలి, పిల్లల స్కూల్ ఫీజులు ఏం ఖర్చు పెట్టుకోవాలి, తర్వాత వైద్యానికి హాస్పిటల్కి ఎంత ఖర్చు పెట్టుకోవాలి, అంటే ఇవన్నీ కూడా ఒక అంచనాలు వేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి మొత్తం బడ్జెట్ ఎంత అంటే 2,40,000 రూపాయలు. కాబట్టి 2,40,000 రూపాయలలో దేనికి ఎంత కేటాయించాలనే దానిపైన వాళ్ళు ఒక అంచనాకు వస్తారు. అంటే ఒక ప్రణాళికను రూపొందించుకుంటారు. అంటే రాబోయేటువంటి ఆదాయం ఒకవేళ వస్తుందా రాదా కూడా గ్యారంటీ లేదు. ఒకవేళ హఠాత్తుగా సెలవు పెట్టాల్సి రావడమో, లేకపోతే ఏదో రకంగా మరి ప్రత్యేకంగా డబ్బు రాకపోవచ్చు ఒక్కోసారి. అటువంటి టైంలో కూడా ముందే ఒక ప్రణాళిక మాత్రం వేసి పెట్టుకుంటాం మనము. ఒకవేళ ఇది కాకుండా అప్పులన్నీ తెచ్చుకోవాలి. అంటే ఈసారి మన దగ్గర ఉన్నటువంటి పైసలు ఎంత, తర్వాత ఎన్ని అప్పులు తీసుకురావాలి, తర్వాత అప్పులను ఎట్లా కట్టాలి, దానికి వడ్డీలు ఎట్లా కట్టుకోవాలి, ఒక ప్రణాళికబద్ధంగా ప్లాన్ చేసుకుంటారు. ఉప్పుకి ఎంత, తొక్కికి ఎంత, తర్వాత దీనికి ఎంత, దానికి ఎంత అని చెప్పేసి ప్లాన్ చేసుకొని ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఆ ఇల్లాలు ఉంటుంది కదా, ఆ ఇల్లాలు మొత్తం కూడా ఒక బడ్జెట్ని ఆలోచిస్తుంది. ఒక నెలకు కావాల్సినటువంటి సరుకులు ఎంత, తర్వాత ఈ నెలలో కట్టాల్సినటువంటి ఫీజులు ఏంటి, ఎందుకంటే పిల్లలవి బడి ఫీజులు ఉంటాయి, తర్వాత హాస్పిటల్కి ఒకవేళ అనుకోకుండా అనారోగ్యం ఏర్పడితే ఎట్లా ఏం చేయాలి, ఇవి కాకుండా అనుకోని ప్రయాణాలు ఏర్పడితే ఆ ప్రయాణాలకు ఎట్లా పోవాలి, దీనికి అంతటికీ సంబంధించి ఒక ప్రణాళికను రూపొందించుకుంటుంది ఆ మహిళ, ఆ గృహిణి. అయితే వీటన్నిటికీ సంబంధించి పారాయణకి ఎంత ఇవ్వాలి, తర్వాత వీళ్ళకి ఎంత ఇవ్వాలి, ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకుంటుంది. ఈ ప్లాన్ చేసుకున్న దాన్నే అంటే అప్పటికి ఆమె దగ్గర డబ్బులు ఏమైనా ఉన్నాయా అంటే పెద్దగా ఏం లేవు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ జీతం వస్తుంది, ఆ జీతంతో మేము ఇల్లును గడుపుకోవాలి. ఆ వచ్చిన జీతంలో దేనికి ఎంతెంత కేటాయిస్తే ఈ ఉన్న జీతం సరిపోతుంది అనేటువంటిది ఆ మహిళ అంటే ఆ గృహిణి వేసుకుంటున్నటువంటి అంచనా. ఇదే విధంగా రాష్ట్రానికి కానీ, అటు కేంద్రంలో కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయం ఎంత అంటే రెవెన్యూ ఆదాయం ఎంత వస్తుంది, తర్వాత మూలధన ఆదాయం ఎంత వస్తుంది, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకంగా వనరుల ద్వారా వచ్చేటువంటి ఆదాయం ఎంత, జిఎస్టీ నుంచి ఎంత వస్తుంది, వ్యాట్ నుంచి ఎంత వస్తుంది, ఇవన్నీ కూడా ఒక అంచనాలు వేసుకుంటారు. తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా ఎంత వస్తుంది ఆదాయం, వీటన్నిటి ద్వారా వచ్చే ఆదాయం ఎంత, దీంతోపాటు కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు ఎంత, వీటన్నిటిని ఒక దగ్గర వేసుకొని ఓహో అయితే మనకి ఈసారి 3,04,965 కోట్ల రూపాయలు ఆదాయము వస్తుంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. అంటే అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టింది. మరి బడ్జెట్ను ప్రవేశపెట్టింది బాగుంది, కానీ ఏ వర్గాలకు ఎంతెంత కేటాయించింది, బీసీలకు ఎంత కేటాయించింది, ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సంక్షేమం కోసం ఎంత కేటాయించింది, తర్వాత ఇటు గిరిజన సంక్షేమం కోసం అంటే ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి ఎంత కేటాయించింది, ఇవి కాకుండా జనరల్గా పబ్లిక్కి ఎంత కేటాయించింది, తర్వాత సాధారణమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఎంత కేటాయించింది, ఆ తర్వాత ఇక్కడ ఏది ప్రాజెక్టులు కానీ లేకపోతే విద్యారంగానికి ప్రత్యేక కేటాయింపులు ఏమైనా జరిపిందా, లేదంటే హాస్పిటల్ నిర్మాణానికి కోసం ఏమైనా కేటాయింపులు జరిపిందా, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏమన్నా పెంచడానికి అభివృద్ధి చేసుకోవడానికి ఎంత కేటాయింపులు జరిపింది,
పారిశ్రామిక అభివృద్ధి కోసం ఎంత కేటాయింపులు జరిపింది, ఇట్లా ఒక్కొక్క రంగానికి సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించి ఒక్కొక్క రంగానికి సంబంధించి ఈ రాష్ట్రంలో ఎంత కేటాయింపులు జరుపుతూ ఉన్నాం, అందులో జీతాలకు పోయేది ఎంత, తర్వాత మిగిలేది ఎంత, మిగిలితే అందులో సంక్షేమానికి ఉపయోగించేది ఎంత, ఇట్లా రకరకాలుగా ఒక అంచనాలు వేసుకుంటారు. ఆ అంచనాలు వేసుకున్నదే బడ్జెట్, రాష్ట్ర బడ్జెట్. ఏది 2025-26 సంవత్సరానికి ఆర్థిక సంవత్సరానికి వేసుకున్నటువంటి బడ్జెట్ ఎంత అంటే 3,04,965 కోట్ల రూపాయలు. ఇందులో ఎవరెవరికి ఎంతెంత కేటాయించిందని చెప్పేసి ఒక్కసారి మనం పరిశీలిస్తే మిగతా విషయాలన్నీ పక్కకు పెడదాం. ఫస్ట్ అయితే మనము బీసీలకు బడ్జెట్లో బీసీలకు ఇంత మోసం అని చెప్పేసి అంటూ ఉన్నారు కదా, అసలు మోసం జరుగుతూ ఉందా, మంచే జరిగిందా, ఒక్కసారి మనం బేరీ చేసుకుందాం. ఒక్కసారి మనం లెక్కలను తీసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూస్తే మనకు క్లియర్గా ఒక ఐడియా వస్తుంది. ఐడియా వస్తే మనం అప్పుడు దాని గురించి మాట్లాడుకోవచ్చు. ఇక్కడ చూడండి, సంక్షేమానికి భారీగా పెట్టుబడులు అంటే బడ్జెట్ కేటాయించారని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ భారీ పెట్టుబడులు ఒకసారి మనం పరిశీలిస్తే ఎస్సీ వెల్ఫేర్కు అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్కు సంబంధించినటువంటి సంక్షేమానికి 40,232 కోట్ల రూపాయలని కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం, అంటే ఎస్సీ సంక్షేమం కోసం. తర్వాత ట్రైబల్ వెల్ఫేర్ అంటే ఇక్కడ గిరిజన సంక్షేమం కోసం కేటాయించినటువంటి బడ్జెట్ ఎంత, 17,169 కోట్ల రూపాయలని గిరిజన సంక్షేమం కోసం కేటాయించింది. ఇక బీసీల అంశానికి వద్దాం. బీసీలకు ఎంత కేటాయించింది, బీసీ సంక్షేమానికి సంబంధించి 11,405 కోట్ల రూపాయలు కేటాయించింది కదా. ఇక్కడ ఒక్కసారి మనం చూద్దాం, ఇట్లా ఒకసారి ఆ బోర్డు వస్తుందా చూద్దాం. చూస్తే ఏమవుతుందంటే మనకు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. బోర్డు ఇదేనా, కాదు బోర్డు అయితే ఎవరికి ఎంత కేటాయిస్తుండ్రు ఏం కథ అనేటువంటి విషయం పైన మనం ఒక్కసారి వేసుకున్నప్పుడు మనము ఇక్కడ 8 ఇదే కదా, ఎంత కేటాయించారు ఇక్కడ ఎస్సీ వెల్ఫేర్కి సంబంధించి 40,232 కోట్ల రూపాయలు, 40,230 కోట్ల రూపాయలు. ఎస్సీ సంక్షేమం కోసం 40,200 ఒకసారి చూద్దాం, 40,232 కోట్ల రూపాయలు. తర్వాత ఇక్కడ ఎస్టీ వెల్ఫేర్కు అంటే ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించి 17,169 కోట్ల రూపాయలు. ట్రైబల్ వెల్ఫేర్కి అంటే గిరిజన సంక్షేమం, ట్రైబల్ వెల్ఫేర్కి ఎంత అయింది, 17,169 కోట్ల రూపాయలు. 17,169 కోట్ల రూపాయలు. ఓకే, ఇక బీసీలకు సంబంధించి చూద్దాం మనం. బీసీలకు ఎంత కేటాయించారు, బీసీల సంక్షేమానికి 11,405 కోట్ల రూపాయలు. బీసీ సంక్షేమం కోసం కేటాయించింది 11,405 కోట్లు, 405 కోట్ల రూపాయలు. చూడండి ఇక్కడ మనం ఎంత, ఎస్సీ సంక్షేమం కోసం 40,232 కోట్ల రూపాయలు 100% కేటాయించాల్సిందే. ఎందుకంటే ఎవరైతే షెడ్యూల్డ్ క్యాస్ట్ ఉన్నాయో వాళ్ళ అభివృద్ధి కోసం 100% ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిందే, 1000% అది కరెక్ట్.
తర్వాత ట్రైబల్ వెల్ఫేర్ అంటే గిరిజన సంక్షేమానికి సంబంధించి 17,169 కోట్ల రూపాయలు. ఎందుకంటే ఇక్కడ గిరిజనులు, ఆదివాసీలు ఇట్లా మొత్తం కూడా బంజారా బిడ్డలు అందరూ కూడా ఇక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళ సంక్షేమం కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాల్సిందే. ఇది మంచి పద్ధతి. మరి బీసీల సంక్షేమం కోసం ఎంత కేటాయించిందంటే ఇది ఇంపార్టెంట్. ఇక్కడ ఏమవుతుంది, 11,405 కోట్ల రూపాయలు. అంటే ఒకవేళ ప్రభుత్వం చెప్పినటువంటి లెక్కల ప్రకారమే చూసుకుంటే ఎస్సీలు జనాభా పరంగా చూసుకుంటే 18% అని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది, 19% ఉందని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. ఇక ఎస్టీ జనాభా 10.5 అంటున్నారు. ఇక తర్వాత బీసీ జనాభా ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం 56.33%. ఇది లెక్క. అయితే ఎస్సీకి సంబంధించినటువంటి అంటే చూసినప్పుడు ఈ 18 అంటే 40,000 కోట్లు 40,000 కోట్లు వేస్తున్నాం, 232 కోట్ల రూపాయలు. ఇది వీళ్ళ 56 కదా, 56 అంటే 18 ఎన్నిసార్లు వేసి వస్తుంది, 3 సార్లు వేస్తే 54 వస్తుంది. 54 అంటే ఇక్కడ 40,000 కోట్లు వేసుకుంటే 1,20,000 కోట్లు, తర్వాత ఇంకో 2% మళ్ళీ ఇంకా కలుపుకుంటే 1,25,000 కోట్ల రూపాయలు ఎవరికి, బీసీ సంక్షేమం కోసం 1,25,000 కోట్ల రూపాయలని 25,000 కోట్ల రూపాయలని బీసీ సంక్షేమం కోసం కేటాయించాల్సి వస్తుంది. ఒకవేళ ఎస్సీ సామాజిక వర్గానికి చూసినట్టు అంటే వాళ్ళకు కేటాయింపులు చూసుకుంటే. ఇక ఎస్టీలకు సంబంధించి 17,169 కోట్ల రూపాయలు కదా. అయితే ఈ జనాభా ఎంత ఉంది, 10% ఉంది. ఇక్కడ 50% అంటే దీన్ని ఒకసారి ఇట్లా చూసుకుంటే ఎట్లా చేసినా కానీ 1,20,000 కోట్ల రూపాయలు, 1,20,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం చెప్తున్నటువంటి జనాభా లెక్కల ప్రకారం చూసుకున్నా కానీ, జనాభా దామాష ప్రకారం చూసుకుంటే 1,20,000 కోట్ల రూపాయలు కనీసం బీసీ సంక్షేమానికి కేటాయించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎంత కేటాయించాలి, తక్కువ. ఎందుకంటే ఇప్పుడు సామాజిక వర్గాలుగా చూసుకున్నప్పుడు తక్కువ 1,20,000 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా బీసీ సంక్షేమం కోసం కేటాయించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ కేటాయించినటువంటి డబ్బులు ఎంత, జస్ట్ 11,405 కోట్ల రూపాయలు. అంటే బీసీలని అత్యధికంగా ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి బీసీలను చిన్న చూపు చూడడమే కాదు, తీవ్రమైనటువంటి అన్యాయానికి గురి చేస్తూ ఉంది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వమే అట్లా చేస్తూ ఉంది అంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా అదే పని చేసినాయి. కారణం ఏంటంటే నోరు లేని వాళ్ళు బీసీలు. ఎందుకనంటే వీళ్ళు కాన్స్టిట్యూషనల్లీ అన్టచబుల్ లాగా ట్రీట్ చేయబడతా ఉన్నారు. అంటే రాజ్యాంగ పరంగా ప్రత్యేకమైనటువంటి హక్కులు కానీ, ప్రత్యేకమైనటువంటి కేటాయింపులు కానీ, ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు కానీ బీసీలకు సంబంధించి లేకపోవడం. దీంతో ఏమైపోయింది, బీసీలకు తక్కువ కేటాయింపులు చేస్తే అసలు కేటాయింపులు చేయకపోతే అడిగే నాదుడే లేడు. కాబట్టి ఇక్కడ ఎస్సీల జనాభా పరంగా చూసినప్పుడు 100% వాళ్ళకి దక్కాల్సినటువంటి వాటా దక్కాల్సిందే. మనం కూడా దాన్ని సమర్థిస్తూ ఉన్నాం. ఎంత, 40,232 కోట్ల రూపాయలని కేటాయించిండ్రు. ఎస్సీల జనాభాకు 3 కంటే ఎక్కువ జనాభా ఉన్నది బీసీలు. అంటే 56.33 అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ప్రభుత్వం చెప్పినటువంటి లెక్క తప్పని చెప్పేసి కొంతమంది సామాజికవేత్తలు అంటూ ఉన్నారు, విశ్లేషకులు అంటూ ఉన్నారు. అది 61% ఉంటుందని చెప్పేసి వాళ్ళు అంటున్నటువంటి మాట. ఈ 61% పక్కకు పెడితే ప్రభుత్వం చెప్పినటువంటి లెక్కల ప్రకారమే 56% అనుకుందాం. ఈ 56%కి సంబంధించి మరి రావాల్సినటువంటి ఎంత రావాలి, ఇది 3 వేసుకున్న 54 అవుతుంది. ఏది 18 × 3 వేసినా కానీ 54 అవుతుంది. 54 + 2 ఇట్లా కలుపుకుంటే ఇంకా మస్తు కేటాయింపులు రావాలి. అంటే 40,000 × 3 అట్లా వేసుకుంటే 1,20,000 కోట్లు అవుతుంది. ఇంకా దానికి ప్లస్ ఇంకా 2% ఇంకెక్కువ కలుపుకోవాలి. 1,25,000 కోట్ల రూపాయలు కేటాయించాల్సి ఉంటుంది. ఇట్లా ఏది ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించి చూసినా కానీ, గిరిజన సంక్షేమానికి చూసినా కానీ 17,169 కోట్ల రూపాయలు. అంటే ఇది 10% జనాభా ఉంటే మరి దీన్ని ఎంత, 10% జనాభా ఉంటే 17,000 కోట్లు. ఒకవేళ అది 56% జనాభా ఉంటే ఎంత కేటాయించాలి, దాదాపు 1,20,000 నుంచి 1,25,000 కోట్ల రూపాయలు
కేటాయించాల్సినటువంటి అవసరం ఉండే. కానీ బీసీలకు సంబంధించినటువంటి నాయకులు ఎవరు మాట్లాడటం లేరు, తీర్మానం వలన తప్ప ఇంకెవరు కూడా పెద్దగా దాంట్లో అసెంబ్లీలో కానీ, అంటే ఇక్కడ ఉభయ సభల్లో, శాసనసభలో కానీ, శాసన మండలిలో కానీ మాట్లాడేటువంటి మనుషులే లేకుండా పోయినరు. దీంతో ఏమైతా ఉంది, బీసీలు అత్యధికంగా ఉన్నటువంటి బీసీలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది. అంటే ఇక ఒకవేళ ఇప్పుడు ఇంట్లో ఈ 1,20,000 కోట్ల రూపాయలలో 1,20,000 నుంచి 25,000 కోట్ల రూపాయలలో ఈ 11,000 కోట్ల రూపాయలు తీసేస్తే ఇంకా 1,09,000 కోట్ల రూపాయలు బీసీలకు ఇంకా కేటాయించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ కేటాయింపులు జరపట్లేదు. మరి నిజంగా మరి బీసీలు ఏమన్నా పన్నులు ఏమన్నా కడుతున్నారా, లేకపోతే ప్రభుత్వానికి ఏమైనా ఆదాయం ఇస్తున్నారా అంటే మొత్తం ఉత్పత్తి కులాలన్నిటి కూడా ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలే ప్రత్యేకంగా ఉత్పత్తి కులాలుగా ఉన్నాయి. కాబట్టి వీళ్ళ నుంచే ఆదాయం వస్తుంది, వీళ్ళ నుంచే పన్నుల రూపంలో ప్రభుత్వానికి పన్నుల రూపంలో చెల్లిస్తారు. ఇక్కడ ఎక్సైజ్ శాఖకు వచ్చేటువంటి ఆదాయం కానీ, లేకపోతే ఇక్కడ రెవెన్యూ, అంటే ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి భూముల రిజిస్ట్రేషన్ కథా కమావిషయం దానికి సంబంధించి కానీ, లేకపోతే ఇంకా ఉద్యోగులకు సంబంధించి కానీ, ఎక్కడ చూసుకున్నా కానీ బీసీల నుంచి అత్యధిక వాటా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. మరి 60% ఇచ్చినటువంటి ఆదాయం ఇచ్చినటువంటి బీసీలకు సంబంధించి 11,000 కోట్ల రూపాయలు ఎక్కడ లెక్క అవుతుంది? ఇది కనీసం ఎక్కడ మూలకన్నా అవుతుందా? 1,20,000-25,000 కోట్ల రూపాయలు కేటాయించాల్సినటువంటి బీసీలకు కేవలం 11,000 కోట్ల రూపాయలు కేటాయించడం అంటే 1000% ఇది బీసీలను మోసం చేయడమే అవుతుంది అని చెప్పేసి క్లియర్గా విశ్లేషకులు అంటూ ఉన్నారు. ఇక తర్వాత ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంది అంటే బీసీల ప్రాతినిధ్యం ఎంత? అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, తెలంగాణలో ఉన్నటువంటి 119 మంది ఎమ్మెల్యేలలో బీసీ ఎమ్మెల్యేలు కేవలం 19 మంది మాత్రమే ఉన్నారు. మరి బీసీ మంత్రులు ఎంతోమంది ఉన్నారు అంటే ఇద్దరే ఉన్నారు. ఎవరు? మంత్రి కొండా సురేఖ, మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, ఇద్దరు తప్ప ఇంకా మంత్రులే లేరు. ఇక దీంతో ఏమవుతుంది, బీసీలకు సంబంధించి కొట్లాడే వాళ్ళు కానీ, బీసీలకు సంబంధించి అడిగే వాళ్ళు కానీ ఇటువంటి పరిస్థితి లేదు. కారణం ఏంటి అంటే బీసీలంతా కూడా ఒక్కటిగా లేకపోవడం వల్ల ఒక కారణం అయితే, బీసీలు ఎంత అన్యాయం జరిగినా అడగరు అనేటువంటి ఒక ధీమా ప్రభుత్వాల్లో ఉండడం. అంటే ఇప్పుడు ప్రత్యేకంగా ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్నో లేకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్నో కాదు మనం అనాల్సింది. విషయం ఏంటంటే గతం నుంచి కూడా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తీవ్రమైనటువంటి అన్యాయానికి గురవుతుంది ఎవరు అంటే బీసీలే. కాబట్టి 1000% ఎక్కడ బీసీలకు అన్యాయం జరుగుతుందనేటువంటి మాట వాస్తవంగా మనం చూసుకోవచ్చు. కేటాయింపులు ఎట్లా జరిపారు నిన్న, అంటే బడ్జెట్ తీసుకొని పెట్టేసింది కదా. అయిపోయింది, ప్రజెంట్ చేసిండ్రు. ఇది బడ్జెట్కి సంబంధించి ఆ సంచి ఉంటుంది కదా, సంచి తీసుకొచ్చేసిండ్రు, తీసుకొచ్చి పెట్టిండ్రు, మంచిగా ఉన్నది. ఇది బడ్జెట్ సంచి. ఆ సంచలనం మరి బీసీలకి ఏమున్నది అనేటువంటి చూడాలి ఇప్పుడు మనం. మొత్తం బడ్జెట్ 3,04,965 కోట్ల రూపాయలు. ఇవి 2,26,982 కోట్ల రూపాయలు రెవెన్యూ వ్యయంగా, 36,504 కోట్ల రూపాయలు మూలధన వ్యయంగా తర్వాత ఉన్నాయి ఇవన్నీ కూడా. అయితే కేటాయింపులు ఎంత జరుపుతూ ఉన్నారు? షెడ్యూల్డ్ కులాలకు సంబంధించి 40,232 కోట్ల రూపాయలు, పంచాయతీరాజ్ మరి గ్రామీణానికి 31,605 కోట్ల రూపాయలు, ఇట్లా వ్యవసాయానికి ఇట్లా కేటాయించుకుంటూ వచ్చిండ్రు. ఇక షెడ్యూల్డ్ తెగలకు సంబంధించి 17,169 కోట్ల రూపాయలు, వెనుకబడిన తరగతులకు ఇంకా వెనుకబడేసిండ్రు 11,405 కోట్ల రూపాయలు మాత్రమే. మనం ఇందాక లెక్క చెప్పుకున్నట్టుగా మనకి ఎంత ఉండాలి బడ్జెట్ అసలు యాక్చువల్గా? ఇక్కడ ఎస్సీ సామాజిక వర్గానికి చూసినప్పుడు కానీ, సంక్షేమానికి చూసినప్పుడు కానీ, ఇక్కడ గిరిజన సంక్షేమానికి చూసినప్పుడు కానీ వాళ్ళతో బేరేజీ వేసుకుంటే, ఆ జనాభా ప్రాతిపదికన చూసుకుంటే బీసీల జనాభా భారీగా ఉంటుంది. ఎస్సీల కంటే 3 కంటే ఎక్కువ జనాభా ఉంటుంది బీసీల దగ్గర. మరి అటువంటప్పుడు కేటాయింపుల్లో కూడా బీసీలకు సంబంధించి సముచితంగా జరగాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఈ 11,405 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో అవి ప్రత్యేకంగా ఇది కేటాయిస్తుంది అది కేటాయిస్తుంది ఏముండదు లెక్కడ. ఆ జీతాలకే సగం పడబోతాయి. తర్వాత ఇక్కడ బీసీ ఇది కార్పొరేషన్ అని చెప్పేసి అదని ఇదని చెప్పేసి ఏదో పెడతారు, కానీ అలా పైసలు లేవు. ఒట్టి సంచి కాడ కొట్లాట అన్నట్టు పరిస్థితి అంతా అట్లుంటుంది అనమాట. కాబట్టి బీసీలకు
1000% ఇట్లా ఏ రకంగా చూసుకున్నా కానీ బీసీలకు అన్యాయమే జరిగింది. ఈ మాట వాస్తవం. మరి ఎట్లా ఇప్పుడు బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది. ఇది ఇప్పుడు జరిగినటువంటి అన్యాయం కాదు, ఇప్పుడు ఇది కొత్తగా ఏం కాదు. మరి గతం నుంచి కూడా అన్యాయం జరుగుతూ ఉంది. మరి ఏం చేద్దామంటే బీసీల ప్రాతినిధ్యం పెంచుకోవాల్సినటువంటి అవసరం 1000% ఉన్నది. ఆ ప్రాతినిధ్యం పెరిగినప్పుడు మాత్రమే ఏమవుతుంది, మన కోసం ఆలోచించేటోడు, మన గురించి ఆలోచించేటోడు, మనకు ప్రతిఫలాలు ఇవ్వడానికి ప్రయత్నం చేసే మనుషులు అక్కడ ఉంటారు. వడ్డించేటోడు మనోడు ఉంటే ఏడున్నా పడుతుందని అంటారు కదా. అట్లనే బీసీల సంక్షేమం కోసం పెద్దపీట వేయాలంటే, బీసీలకు ప్రత్యేకంగా ఎక్కువ బడ్జెట్ కేటాయింపు జరగాలంటే 100% బీసీ ప్రజాప్రతినిధులు పెరగాల్సిన అవసరం ఉన్నది. బీసీల పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మంచి దృక్పథం ఉన్నటువంటి మనుషులు ఇక్కడ రాజకీయాల్లో ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. అప్పుడు మాత్రమే బీసీలకు సముచిత స్థానం దక్కుతుంది. లేకపోతే ఎప్పుడు కూడా, ఇప్పుడు అనే కాదు, ఎప్పుడు కూడా గతం నుంచి కూడా ఇప్పుడు మరి భవిష్యత్తులో కూడా ఇటువంటి కేటాయింపులే ఉంటాయి. బీసీలకు అన్యాయమే జరుగుతుంది, మోసమే జరుగుతుంది అనేటువంటిది వాస్తవాన్ని గ్రహించాలి.